హలో నమస్తే. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో, విద్యార్థులు వీధుల్లో. హోంశాఖ మంత్రి విదేశాల్లో, నేరస్తులు వీధుల్లో. ముఖ్యమంత్రి విదేశాల్లో, 22A బాధితులు వీధుల్లో. వీళ్ళందరూ వీధులకు వస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సమస్యల వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తుంటే ముఖ్యమంత్రి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి విదేశాలు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి ఢిల్లీ తిరుగుతున్నాడు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సృష్టించబడ్డ సమస్యలను పరిష్కరిస్తందుకోసం మాత్రం ఎవరూ లేరు. రాష్ట్ర ప్రజలు క్యాబినెట్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారేమో అని. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఇంతకుముందు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సమస్యలు. కళ్యాణ లక్ష్మి సమస్యనే తీసుకుందాం. దాదాపుగా 13 లక్షల మందికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను నిరాఘంటంగా పంపిణీ చేసింది. కానీ ఈరోజు ఒక కొత్త సమస్య వచ్చింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంతకు ముందెప్పుడూ కూడా రోడ్లెక్కలేదు. ఆ విద్యార్థులు డిప్లొమా చేస్తుంటారు. వాళ్లకు రోడ్లెక్కే అవసరం రాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన ప్రభుత్వం కానివ్వండి, పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్ల మీదికి రానియకుండా చేసిండ్రు. రోడ్ల మీదికి వచ్చే అవసరం లేకుండా చేసిండ్రు. కానీ ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రోడ్లెక్కిండ్రు. ఆయుష్ డాక్టర్లు, BAMS, BHMS, BUMS, యునాని డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో ఉన్నాడు. ఆయుష్ డాక్టర్ల కోసం స్టైపెండ్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పింది. అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లుగా వస్తున్న వాళ్ళ స్టైపెండ్ ఊసే ఎత్తుతలేరు. ఇంకా 22A బాధితులు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సృష్టించిన ఒక కొత్త సమస్య. భూదందా చేస్తందుకోసం సృష్టించిన ఒక కొత్త సమస్య. ఆ సమస్య మీద కూడా అనేక మంది ఈరోజు వీధులలోకి వచ్చి కొట్లాడుతున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ తన అసమర్థ పాలన వల్ల, కాంగ్రెస్ పార్టీ మంత్రిమండలి తన అసమర్థ పాలన వల్ల ఈరోజు ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా? రాష్ట్రంలో పరిపాలన లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు. ఎంతసేపు పదవుల మీద యావదప్పిస్తే ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. నడుస్తున్న పథకాలను అమలు చేసే స్తోమత లేదు, అమలు చేసే సోయి లేదు. కొత్త పథకాలు అటక్కెక్కించిండ్రు. ఒక్క కొత్త పథకం కూడా ల్యాండ్ అయితే లేదు. ఒక్క కొత్త పథకం కూడా పూర్తి స్థాయిలో అమలైతే లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఈరోజున్న పరిస్థితి. ముందు మనం ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అంశం మీద మాట్లాడదాం. కళ్యాణ లక్ష్మి అంశానికి సంబంధించి హైకోర్టు ఈ నెల 9వ తేదీ నాడు ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడం వల్ల, కౌంటర్ వేయడంలో జాప్యం చేయడం వల్ల, కౌంటర్ వేస్తందుకోసం నెల రోజులు టైం తీసుకొని కూడా కౌంటర్ వేయకపోవడం వల్ల హైకోర్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద స్టే విధించింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వొద్దు అని చెప్పింది. ఆ కేసు ఈరోజు మళ్ళా హైకోర్టు ముందర వచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్ 9వ తేదీ నాడు రావాలి. కానీ ప్రభుత్వం ఆ స్టే ఎత్తేయించడం కోసం, ఎందుకంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిన్న మొన్న మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళలు రోడ్లెక్కిండ్రు. మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసిండ్రు. మహిళలను కాంగ్రెస్ పార్టీ నాయకులను బరాబర్ అడిగిండ్రు, ఎందుకు ఏ ఆటంకము లేకుండా సాగిన ఈ పథకం మీరొచ్చిన తర్వాతనే ఆటంకాలు ఏర్పడుతున్నాయని బరాబర్ అడిగితే
కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళని రక్షించుకోవడం కోసం ఈరోజు హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసిండ్రు. ఆ కౌంటర్ దాఖలు చేసిన దాని మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. పూర్తి వివరాలు లేకుండా కౌంటర్ ఎట్లా వేస్తారని ప్రభుత్వ తరఫు అడిషనల్ అడ్వకేట్ జనరల్ని కోర్టు ప్రశ్నించింది. ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేసే సీరియస్నెస్ లేదు. కోర్టులో కౌంటర్ కూడా సక్రమంగా ఇయ్యలేదు. ఎందుకంటే వాళ్లకు ఈ పథకం ఆగిపోవాలి. ఎందుకంటే ఈ పథకం చూస్తే ప్రజలకందరికీ, ఈ పథకం లబ్ధిదారులకందరికీ కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గుర్తు రావద్దు. కేసీఆర్ గుర్తు రావద్దంటే ఏం చేయాలి? ఈ పథకాన్ని ఎట్లయినా ఆపేయాలి. ఈ పథకాన్ని ఎట్లయినా ఆపేసి మళ్ళీ ఇందిరమ్మ పేరో లేకపోతే సోనియమ్మ పేరో లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరో పెట్టి ఈ పథకాన్ని మళ్ళా వేరే రూపంలోకి తీసుకురావాలనే ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హైకోర్టును స్టే ఎత్తేయమని చెప్తే ఎత్తేసేలేదు పోండి అని చెప్పింది. సంక్షేమ పథకాల కోసం మీరు నిధులు ఎట్లిస్తున్నారు అని హైకోర్టు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు లేకుండా వీళ్ళు కౌంటర్ దాఖలు చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. పాలిటెక్నిక్ విద్యార్థులకు వద్దాం. పాలిటెక్నిక్ విద్యార్థులు యంగ్ ఇండియా నా బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నాడు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మొదలు పెడుతున్నామని చెప్పిండు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు. కానీ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులను ఈ ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ లేకపోతే యంగ్ ఇండియా స్కిల్స్ కానీ ఎట్లా ఉన్నాయంటే ఐటీఐలను ఏటీసీలని చెప్పి మార్చేసిండ్రు. ఐటీఎల్ లాగానే ఉన్నాయి. ఆ పేరు ఒకటే మారింది. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు, ఏ పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే 10వ తరగతి పాస్ అయిన తర్వాత 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదువుతారు. 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదివిన తర్వాత డైరెక్ట్గా బీటెక్లో కానీ బీఈలో కానీ సెకండ్ ఇయర్లో వాళ్ళకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సెకండ్ ఇయర్లో వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండి కొడుతూ దాన్ని స్కిల్ యూనివర్సిటీలో కలిపేస్తూ స్కిల్ యూనివర్సిటీలో ఆ కోర్సు పెట్టడం వల్ల వాళ్ళు ఇంజనీరింగ్లో చేరే అవకాశం లేదు. వాళ్ళు మిగతా ఐటీఐ చేసిన వాళ్ళలాగానో లేకపోతే స్కిల్ ఇండియా యూనివర్సిటీలో పెట్టిన ఇతర ఉద్యోగ అవకాశాలుండే కోర్సులను జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఇంజనీర్లు అనే అవకాశం లేదు. వాళ్ళు అక్కడ ఇంజనీర్లు కాదు, ఇక్కడ ఐటీఐ పట్టభద్రులు కాదు. వాళ్ళు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతారు. వాళ్ళు రోడ్లెక్కిండ్రు. వాళ్ళు రోడ్లెక్కితే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వాళ్ళ గొంతులు విసుకుతున్నారు. వాళ్ళ మీదికి కార్లు పంపిస్తున్నారు. విద్యార్థులు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి కార్లు, ఆటోలు తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల శాఖలలో సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడ మాత్రం విద్యాశాఖ, తన దగ్గర ఉన్న విద్యాశాఖ మీద మాత్రం సమీక్షలు నిర్వహిస్తలేడు. ఆయుష్ డాక్టర్లకు వద్దాం. బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్, బియుఎంఎస్ అంటే యునానీ మెడిసిన్, బిహెచ్ఎంఎస్ అంటే హోమియో మెడిసిన్. ఈ మెడిసిన్ చదువుతున్న 3 విద్యార్థులకు కూడా ఇవన్నీ ఆయుష్ విభాగంలోకి వస్తాయి. ఆయుష్ విభాగంలో డాక్టర్లుగా విద్యను అభ్యసిస్తున్న వారికి స్టైపెండ్ ఇవ్వడం కోసం వాళ్ళు రోడ్లెక్కిండ్రు. బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన. విద్యార్థులు అవి కూడా వినిపిస్తున్నారు మనకు. అసెంబ్లీలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఆలోపతి మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళతో సమానంగా వీళ్లకు స్టైపెండ్ ఇవ్వాలి. వీళ్ళు కూడా చదువుతున్నది మెడిసినే, ఆలోపతి వాళ్ళు చదువుతున్నది కూడా మెడిసినే. వాళ్లకు స్టైపెండ్ ఎక్కువ ఇస్తారు, వీళ్ళకి స్టైపెండ్ తక్కువ ఇస్తారు. అట్లెట్లా అందరికీ ఒకే స్టైపెండ్ ఇవ్వాలి అని మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు విద్యార్థులు కలిస్తే
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోపతి విద్యార్థులతో సమానంగా బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్ విద్యార్థులకు స్టైపెండ్లు ఇస్తామని చెప్పిండ్రు. అది ఇయ్యలేదు. ఆ విద్యార్థులు ఈరోజు అందుకే రోడ్లు ఎక్కిండ్రు. ఇంకా 22A బాధితులు, 22A బాధితుల గోస చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు, అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తుంది. 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు చేసినామని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వం ఆ మాట చెప్పి మళ్ళీ 24 గంటలైంది కానీ మళ్ళా ఇంకా కొత్త రిజిస్ట్రేషన్లు చేసినామని చెప్తలేదు. రిజిస్ట్రేషన్ల పేరుతోటి చక్కగా ఉన్న భూములని, అన్ని చక్కగా ఉన్న భూములని 22A కింద పెట్టి ఇప్పుడు మేము ఆయింట్మెంట్ రుద్దుతున్నాం, ఇప్పుడు మేము వెన్న రుద్దుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? రిజిస్ట్రేషన్లు మేము చేయిస్తాం, ఏ ఇబ్బంది లేని భూములకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామని అంటున్నారు. అసలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీకు చెప్పింది ఎవరు? ఆ భూములను మీరు 22Aలో పెట్టింది ఎందుకు? 22Aని మేము పరిష్కరిస్తామని చెప్తున్నప్పుడు మీరు ఆ 22Aని తీసేయొచ్చు కదా. ఆ 22Aని తీసేసి ఒకవేళ మీకు నిజంగానే ఏవైనా ప్రభుత్వ భూములు దాంట్లో ఉన్నాయనిపిస్తే మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ సర్వే నంబర్లో ఉన్న బాధితులందరి దగ్గర నుంచి పబ్లిక్ హియరింగ్ లాగా పెట్టి వాళ్ళ వర్షన్ తీసుకొని మీరు అది 22Aలో పెట్టవచ్చు కదా. కానీ పెడతలేరు. ఎందుకంటే ఆ భూముల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండ్లు పడ్డాయి, ఆ భూముల మీద ముఖ్యమంత్రి సోదరుల కండ్లు పడ్డాయి. 22Aలో పెట్టి ఆ రైతుల దగ్గరికి పోయి, ఆ భూ యజమానుల దగ్గరికి పోయి బేరసారాలు పెట్టి 50-50 అగ్రిమెంట్ చేసుకోండి, ఒప్పుకోండి, లేకపోతే మీ భూములు 22Aలో నుంచి తీయరు అని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి భూములు నొక్కేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వీళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి పోతే కలెక్టర్ ఆఫీస్కు పొమ్మంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కు పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటున్నారు. 30% కమిషన్ ఇస్తే బ్రోకర్లు మేం మీకు ఈ పని చేసి పెడతామని బ్రోకర్లు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకందరికీ అండగా ఉంది. ఒక ఆయన చక్కగా చెప్పిండు, ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే లేదా కలెక్టర్ ఆఫీస్కు పోతే సొప్ప ఏందే ఆవు పాలిస్తుందా అన్నాడంట. అంటే సొప్ప వేయాలి. మన అధికారులు బర్రెలు. రైతులు లేదా 22Aలో భూములున్న వాళ్ళు సొప్ప వేస్తే ఆ బర్రెలు ఆ సొప్ప మేసి పాలిస్తాయంట. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాం. 22Aలో పెట్టిన రిజిస్ట్రేషన్ ప్లాట్ అమ్మడం కొనడము లేటెస్ట్గా బ్యాన్ చేసింది సార్ సబ్ రిజిస్ట్రారు. ప్లాట్ కొన్నారు, ప్లాట్ కొన్నాక 1,40,50,00,000 తీసుకున్నాక వాడు డబ్బులు తీసేసుకున్నాడు. ఫ్లాట్ బుక్ అయింది మేడం. ఫ్లాట్ బుక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాం, ఫ్లాట్ బుక్ అయిపోయింది. 3 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టేసి ఫ్లాట్ బుక్ అయింది మేడం. ఫ్లాట్ బుక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ నేరుగా దగ్గర వరకు రిజిస్ట్రేషన్ చేస్తలేదు మేడం. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తలేదు. ఏందని మేము వెళ్తే ఇట్లా సంగతి 22Aలో ఉంది. ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ చూడండి మేడం అని ఎంఆర్ఓ గారిని చూస్తే ఆ లెటర్ ఇచ్చింది మేడం. అది తీసుకొని వచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు కలెక్టర్ గోలు ఇన్వాల్వ్ చేయండి, మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పాను. అక్కడ వెళ్తే కలెక్టర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇవ్వమని చెప్తే ఇచ్చేసినాము. ఇచ్చినాక తర్వాత మళ్ళీ పోతే ఏమంటున్నారు, ఎవరు వేరే మీడియేటర్లు ఎవరు పేరు తెలియదు తానే ఎవరు. ఏమైంది ఎట్లా అయిందంటే ఇట్లా సంగతి అని విషయం చెప్పిన సార్, అంతా చెప్పినాను నేను. చెప్తే సొప్పేస్తే బర్రె పాలిస్తుందని చెప్తుండే ఆయన. ఇది సొప్పేస్తే బర్రె పాలిస్తుంది. మీడియేటర్లు, బ్రోకర్లు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతగానితనం వల్ల పుట్టుకొచ్చిన బ్రోకర్లు. 22Aలో కాంగ్రెస్ పార్టీ ఈ భూములన్నింటినీ పెట్టి బ్రోకర్లని రంగంలోకి దింపి ఆ బ్రోకర్లతోటి అధికారులకు, మంత్రులకు సొప్పేయండి, ఆ బర్రెలు తిని పాలిస్తాయని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఒక లెటర్ రాసిండు, రాహుల్ గాంధీకి లెటర్ రాసిండు. ఎందుకంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని అడగాలి, బరాబర్ అడగాలి. రాహుల్ గాంధీయే దీనికంతటికి బాధ్యత. రాహుల్ గాంధీ ఎవరినైతే ముఖ్యమంత్రిని చేసిండో ఇక్కడ, రాహుల్ గాంధీ ఏ దొంగ హామీలు ఇచ్చైతే ప్రజల ఓట్లను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా చేసిండో ఆ రాహుల్ గాంధీనే బరాబర్ అడగాలి. హరీష్ రావు గారు లేఖ రాసిండు రాహుల్ గాంధీకి. ఏమయ్యా రాహుల్ గాంధీ, ఏం చేస్తున్నారు, మీ రాష్ట్రంలో మీకేమైనా సోయి ఉన్నదా, మీకేమైనా తెలుస్తున్నదా అని ప్రశ్నిస్తూ లెటర్ రాసిండు. ఆయన ఒక 6 డిమాండ్లని రాహుల్ గాంధీ ముందర పెట్టిండు. రాహుల్ గాంధీ దీన్ని చూస్తాడని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆయన మళ్ళా నెక్స్ట్ విదేశీ యాత్ర ఎక్కడ పోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమవుతుందో చూసే టైం ఆయనకు కనిపిస్తలేదు, టైం ఆయనకు లేదు. ఏంటి ఆ డిమాండ్లు? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూదాహం వల్లనే ఈరోజు 22A సమస్య రాష్ట్రంలో వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే తొలగించాలి. అది హరీష్ రావు గారు రాహుల్ గాంధీ ముందుంచిన మొదటి డిమాండ్. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి ఏమో నాకు తెలియకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిందంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో నాకు తెలియకుండా అధికారులు చేసిందంటారు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సందర్భంలో గతంలో ఉన్న 22Aలో దానికి మించి 1 ఎకరం కూడా కొత్తగా చేర్చలేదని చెప్పిండు. మళ్ళీ ఏడికెళ్ళి వచ్చిండ్రు వీళ్ళందరి సమస్యలు? అందుకే స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో హరీష్ రావు గారు డిమాండ్ చేసిండు. అట్లాగే 2023 డిసెంబర్ నుంచి 22Aలో చేసిన చేర్పులు తొలగింపులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సమస్య బయటకు వచ్చినప్పుడు ముందేమన్నాడు, 1 ఎకరం కూడా 2023 తర్వాత మేము అదనంగా చేర్చలేదన్నాడు. ఎస్, ఒకవేళ మీరు చేర్చలేదు అనంటే ఒక ఫోరెన్సిక్ ఆడిట్ని మీరు ప్రకటించండి. హరీష్ రావు గారి 4వ డిమాండ్ ఏంటంటే ఇందులో వచ్చిన అవినీతి ఆరోపణలపై ఈ బ్రోకర్లు 22A బాధితుల దగ్గరికి పోయి బ్రోకరేజ్ చేయడం మీద ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అంటే సిట్టు, ఆ అంటే సిట్ అంటారు కదా, దీని మీద సిట్ వేసే ధైర్యం ఉందా? ఎందుకు వేస్తలేరు సిట్టు? ఎందుకంటే ఆ బ్రోకర్లందరూ మీ మనుషులే, ఆ బ్రోకర్లందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులే. ఆ బ్రోకర్లందరూ మీరు చెప్పినట్టుగా, మీ అన్నదమ్ములు చెప్పినట్టుగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా ఆటలాడుతున్నారు. అందుకే దాని మీద సిట్ వేసే ధైర్యం మీకు లేదు. చట్టబద్ధమైన భూమి యజమానుల హక్కులకు రక్షణ కల్పించాలి. ఇట్లా అడ్డగోలుగా రాత్రికి రాత్రి 22Aలో పెట్టేసి ఈ భూమి మీది కాదు, ఇది భూమి మీరు అమ్మలేరు, ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ కాదు, ఈ భూములకు 0 వాల్యూ అయిపోతుంది. ఈ డ్రామాలన్నీ ఆపాలి ముఖ్యమంత్రి గారు, ఈ డ్రామాలన్నీ ఆపాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 6వ డిమాండ్ జిల్లా వారీగా సర్వే నంబర్ల వారీగా 22Aలో చేర్పులు తొలగింపుల వివరాలను బహిరంగపరచాలి. దాచిపెడుతున్నారు. ఏ భూమి 22Aలో వేస్తున్నారు, ఏ భూమి 22A నుంచి తొలగిస్తున్నారు, ఏ మతలబు చేసి ఆ 22A నుంచి తొలగిస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు తెలవాలి, బహిరంగపరచాలని హరీష్ రావు గారు లెటర్ రాసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ కథ. అందుకే మనం బరాబర్ అడగాలి. టీ న్యూస్ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఇట్లాంటి ముఖ్యమైన అంశాల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మీద బరాబర్ అడుగుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లండన్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, రాహుల్ గాంధీని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని, మొత్తం క్యాబినెట్ని ఖచ్చితంగా అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రి ప్రజల ఆస్తులను 22Aలో పెట్టి తప్పు జరిగిందన్నారు కదా, మరి నిషేధ జాబితా నుంచి
తీసేయనికే. రిజిస్ట్రేషన్ల డ్రామాలు ఎందుకు? ఈ డ్రామాలన్నీ కమిషన్ల కోసం కాదా? బరాబర్ అడుగుదాం. సొప్ప వేస్తేనే బర్రె పాలిస్తుందని మీ ఏజెంట్ చెప్తున్నారంట కదా. ఇక్కడ బర్రెలెవరు? అధికారంలో కూర్చున్న బర్రెలెవరు? పాలిచ్చే బర్రెలెవరు? రైతుల దగ్గర, పేదవారి దగ్గర, మధ్యతరగతి వారి దగ్గర సొప్ప పేరుతోటి మీరు పైసలు వసూలు చేసి మీ బ్రోకర్లు ఆడిందే ఆట పాడిందే పాట చేస్తున్నారు. మరి సొప్ప వేసినందుకే మీరు 34 రిజిస్ట్రేషన్లు జరిగినాయన్నారు కదా. ఆ సొప్ప వేసినందుకే 34 రిజిస్ట్రేషన్లు చేసిండ్రా? లేకుంటే ఆ వివరాలు ఎందుకు ఇస్తలేరు? బరాబర్ అడుగుదాం. పదహారు రోజులుగా ఆయుష్ విద్యార్థులు, 4 రోజులుగా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ రోడ్డెక్కి పోరాడుతుంటే వాళ్ళను మీ పోలీసులతోటి అణచివేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలు వింటందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఈ 16 రోజులుగా ఆయుష్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన మీ చెవిలో పడతలేదా? బరాబర్ అడుగుదాం. ఆందోళన చేస్తున్న ఆయుష్ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావంగా నిలబడింది. ఈరోజు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం మొత్తం పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా నిలిచింది. కేటీఆర్ గారు భరోసా ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు చేసే పోరాటానికి అండగా ఉంటుంది. ఆయన ఒక ట్వీట్ కూడా చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలను కలిసివేసే విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇక ముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసా ఇచ్చింది. జనతా గ్యారేజ్, ఈరోజు కొంత పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ జనతా గ్యారేజ్కి వచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారిని కలిసిండ్రు. ప్రవీణ్ కుమార్ గారు వాళ్లకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఏ రకంగా మీరు నష్టపోతారు జీవో 97 వల్ల. ఈ జనతా గ్యారేజ్కు నిన్న ఈరోజు జనం పోటెత్తుండ్రు. ఎవరైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటలేదు, అందుకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు బరాబర్ అడుగుదాంలో మన అతిథి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసిన వారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మనతో లైవ్లో ఉంటారు.